హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు ఫారెస్ట్ అనే చాప్టర్ సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్లో ఉన్న ఆఫ్ ద చాప్టర్. దీంట్లో మనం సెకండ్ పార్ట్ అయితే మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ పార్ట్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్, క్లైమేటిక్ రీజన్స్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, ఈ త్రీ కాన్సెప్ట్లు అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మనకి ఈ ఇండియా అండ్ ఏపీ ఫారెస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబ్స్, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్ ఉన్నటువంటి చట్టాల గురించి అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. క్లియర్గా వినండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు, కెన్ ఏ ఫారెస్ట్ ఇంక్రీజ్ రెయిన్ఫాల్ ఇన్ యాన్ ఏరియా అంట. అంటే ఒక ప్రాంతంలో, ఒక ఏరియాలో ఈ ఫారెస్ట్ అడవులు రెయిన్ఫాల్ని ఇంక్రీజ్ చేస్తాయా అంటే ఎస్, ఖచ్చితంగా అవును కదా. దీనికి కారణాలు అయితే మీరు కామెంట్ చేయండి, యూనిక్గా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 గురించి మనం మాట్లాడతాం. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, 1952లో మనకి ఈ అడవుల చట్టం అనేది చేసుకున్నాం అనమాట. దీ సో ఈ చట్టంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పుకొచ్చారు. ఏమంటే ఫారెస్ట్ షుడ్ కవర్ 33% ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ద టోటల్ ఏరియా. మనకున్న భూభాగంలో 33% మనకి ఈ అడవులే ఉండాలని చెప్పి ఈ చట్టం చెప్తుంది. అండ్ అదేవిధంగా 20% ఇన్ ప్లెయిన్ ఏరియాస్. ప్లెయిన్ ఏరియాస్ అంటే మనుషులు నివసిస్తూ ఉంటారు కదా, ఇల్లు, అర్బనైజేషన్, ఈ ఈ ఏరియాలో మనకి 20% అడవులు ఉండాలంట. అండ్ అదేవిధంగా మౌంటైన్స్, కొండ ప్రాంతాల్లో చూసుకుంటే 60% అడవులు అయితే ఉండాలంట. అంటే ఈ 33%లోనే మనకి 20% వచ్చేసి మైదానాల్లో ఉండాలంట. అండ్ అదేవిధంగా 60% వచ్చేసి మౌంటైన్ ఆర్ హిల్లీ టెరైన్ రీజన్స్లో అయితే ఉండాలి అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. మన ఇండియా టోటల్ విస్తీర్ణం ఏంటంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 32,80,000 కిలోమీటర్ల అప్రాక్సిమేట్గా ఉంటుంది అనమాట. సో మనకి అకార్డింగ్ టు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019, మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం 8,07,276 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి అడవులు విస్తరించి ఉన్నాయంట. మొత్తం 32,80,000 చదరపు కిలోమీటర్లో 8,07,276 చదరపు కిలోమీటర్ల వరకు మనకి అడవులు విస్తరించి ఉంటాయంట. అంటే చూసుకోండి, అదేమో 30 లక్షలు, ఇది 8 లక్షలు. అంటే ఇది మొత్తం ఈ 8 లక్షలు దాంతో కంపేర్ చేసుకుంటే 24.56, టోటల్ జియోగ్రఫీలో 24.56% అయితే ఉందంట. సో మనకు ఉండాల్సింది ఏంటి, 33%. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఉన్నటువంటి అడవుల విస్తీర్ణం ఎంత, 24.56%. అంటే మనకి ఇంకా 9% మనమైతే అడవుల్ని పెంచాల్సి ఉందన్నమాట నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారం. ఓకేనా. ఇన్ ద గ్లోబల్ పొజిషన్ మన ఇండియా ర్యాంక్ ఎంతంటే, అడవుల విస్తీర్ణంలో మన ఇండియా ర్యాంక్ 10th ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఫారెస్ట్స్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుందాం. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం 37,392 స్క్వేర్ కిలోమీటర్స్లో మనకి ఈ అడవులు అయితే విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి 22.94% ఉంది. మన ఇండియా వైజ్ అడవుల విస్తీర్ణం 24.56%. మనకి ఏపీలో చూసుకుంటే 22.94, అంటే అప్రాక్సిమేట్గా 23% అయితే మనకి ఇక్కడ ఏపీలో ఉన్నాయి. 33% రావాలంటే ఇంకో 10% అయితే మనకి అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏరియా కవర్ చూసుకుంటే మనకి ఎక్కువ ఏరియా విస్తీర్ణం పరంగా ఎక్కువ ఏరియా ఉన్న జిల్లా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప డిస్టిక్. ఓకేనా. కడప డిస్టిక్లో ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. కృష్ణా డిస్టిక్లో మనకి తక్కువ విస్తీర్ణం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డెన్సిటీ ప్రకారం, అంటే అడవులు విస్తీర్ణం ప్రకారం కాకుండా అడవులు ఎక్కువ చెట్లు దట్టంగా అంటాం కదా, దట్టమైన అడవులు ప్రకారం తీసుకుంటే మనకి విశాఖపట్నంలో ఎక్కువ ఉంటాయి. వైజాగ్లో అయితే ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. వైజాగ్లో ఎక్కువ ఉంటాయి. అండ్ కృష్ణాలో అయితే తక్కువ అడవులు అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే డిఫరెన్సియేషన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏరియా వైజ్, ఈ వైజాగ్, కృష్ణ వచ్చేసి మనకి డెన్సిటీ వైజ్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో సింహాచలం హిల్స్, నార్త్లో ఉన్నటువంటి సింహాచలం హిల్స్ నుంచి దక్షిణాన ఉన్నటువంటి శేషాచలం హిల్స్ వరకు ఈ అడవులు అయితే విస్తరించి ఉంటాయి. దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి నల్లమల ఫారెస్ట్ అనేది అతిపెద్ద అడవి. ఈ నల్లమల ఫారెస్ట్ మనకి కర్నూలు డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వచ్చేసి డెసిడియస్ ఫారెస్ట్, ఆకురాల్చే అడవులే అనమాట. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అయితే ఉండవు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఎప్పుడు వర్షం ఉండదు. అంటే త్రూ అవుట్ ఇయర్ వర్షము, ఉష్ణోగ్రత, చలి ఉండవు.
ఒక్కో సీజన్‌లో ఒక్కోటి వస్తాయి గాబట్టి మనకి డెసిడియస్ ఫారెస్ట్ ఎండాకాలం మనకి ఆకులు రాల్చేసుకుంటాయనమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి, మన భారతదేశంలో ఉన్నటువంటి చెట్లు. సో, ఇక్కడ చూసుకుంటే గని మాయెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఒక టైపేమో మాయెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అంట. ఇది ఎక్కడుంటదంటే 125 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ వరకు ఉన్నటువంటి వర్షపాతం ఏరియాలో ఈ మాయెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్‌లయితే ఉంటాయి. ఇవి చూసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో మనకి ఈ మాయెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు చూసుకుంటే వేగి, ఎగిస, బ్యాంబూ, మడ్డి, ఆహ్, బండారు బండారు, జిట్టేగి అండ్ సాల్ ఈ చెట్లయితే మనకి ఇక్కడ మాయెస్ట్ డెసిడియస్ ఫారెస్ట్‌లో కనిపిస్తూ ఉంటాయి. శ్రీకాకుళం, వైజాగ్ అండ్ ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ చూసుకుంటే డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఇక్కడేమో మాయెస్ట్ కొంచెం వర్షం వస్తదనమాట. ఇక్కడొచ్చేసి డ్రై వర్షం ఇంకొంచెం తక్కువ ఉంటది. 75 సెంటీమీటర్స్ నుంచి 100. ఇక్కడ కొంచెం మాయెస్ట్ కాబట్టి 125-200. ఇక్కడ డ్రై కాబట్టి 75 సెంటీమీటర్స్ నుంచి 100 సెంటీమీటర్స్ వరకు ఉండే వర్షపాతంలో ఈ అడవులైతే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈ అడవులు వైఎస్ఆర్ కడప, కర్నూలు అండ్ చిత్తూరు. అంటే ఇది రాయలసీమ రీజియన్. ఈ రాయలసీమ రీజియన్‌లో మనకి కనిపించే ఆహ్, అడవులేమంటే డ్రై డెసిడియస్ ఫారెస్ట్. ఇక్కడ కనిపించే చెట్లొచ్చేసి మద్ది, టేక్, బిల్లు, వెగిస, వెలగ, ఎగిస, నీమ్, బురుగ, మోడుగ అండ్ రెడ్ శాండల్. ఈ రెడ్ శాండల్ అనేది మనకి తిరుపతిలో కనిపిస్తూ ఉంటది కదా! శేషాచలం కొండల్లో. ఇవైతే మనకి ఇక్కడ ఈ ఫారెస్ట్‌లో అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ టైప్ వచ్చేసి ష్రబ్స్ ఫారెస్ట్. ష్రబ్స్ అంటే ఎక్కువ వర్షపాతం ఇంకా తక్కువ ఉండే దాంట్లో పొదలుంటాయి. ఎక్కువ చెట్లు ఉండవు గదా! సో, రెయిన్‌ఫాల్ బిలో 75 సెంటీమీటర్స్ ఉంటే అక్కడ ష్రబ్స్ ఫారెస్ట్ అయితే ఉంటాయి. ష్రబ్స్ ఫారెస్ట్‌ని మనం థార్న్ ఫారెస్ట్ అంటాం. ఇంకా చెప్పుకోవాలంటే మనకి చిట్టడవులని గూడా అంటాం. చిన్న లిటిల్ ఫారెస్ట్ అని గూడా అంటాం. చూసుకుంటే ఇవి గూడా రాయలసీమ రీజియన్‌లోనే ఉంటాయి. వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు డిస్ట్రిక్ట్స్‌లో. ఇక్కడ చూసుకుంటే తుమ్మ అండ్ బులుసు, రేగు ఇవొచ్చేసి మనకి ఈ ష్రబ్స్ ఫారెస్ట్ కిందకైతే వస్తాయి. తుమ్మ, బులుసు అండ్ రేగు. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్త్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఏందంటే టైడల్ ఫారెస్ట్. ఇందాక మనం మడ అడవుల గురించి చెప్పుకుంటాం గదా! మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ గురించి సేమ్ అనమాట ఇక్కడ. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కోరంగి రీజియన్‌లో మనకి ఈ టైడల్ ఫారెస్ట్ అయితే కనిపిస్తది. మనం ఓవరాల్‌గా ఇండియాలో చూసుకుంటే వెస్ట్ బెంగాల్‌లో సుందర్బన్ అడవుల్లో కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కోరంగి రీజియన్‌లో అయితే మనకి టైడల్ ఫారెస్ట్ కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఉప్పు పొన్న అండ్ బొడ్డు పొన్న, ఉరడ, మడ, తెల్లమడ, పత్రి తీగ అండ్ బలబండ తీగ ట్రీస్ అయితే ఇక్కడ పెరుగుతా ఉంటాయనమాట. ఇక్కడ చూసుకుంటే ఆహ్, మంగూస్, ఈగల్స్, స్క్విరల్, వైల్డ్ డీర్, స్ట్రిప్డ్ స్క్విరల్, బియర్ ఎట్సెట్రా యానిమల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితే ఉంటాయనమాట. 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ 3 నేషనల్ పార్క్స్ అయితే ఉంటాయి. మనకి ఈ 3 నేషనల్ పార్క్స్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒకటుంటది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఒకటుంటది. నెక్స్ట్ పాపికొండలు అని ఇంకొక నేషనల్ పార్క్ అయితే ఉంటదనమాట. సో, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ పాపికొండలు నేషనల్ పార్క్ అయితే 3 నేషనల్ పార్క్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. అండ్ 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితే మనకి ఏపీలో అయితే ఉంటాయనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ట్రైబ్స్ ఇన్ ఏపీ గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రైమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కొన్ని ఉంటాయనమాట. అంటే రెగ్యులర్‌గా ఉండే ట్రైబ్స్ మన ఏపీలో ఏమేం ట్రైబ్స్ ఉంటాయంటే ఎవరెవరు ఉంటారంటే బోండో ట్రైబ్స్, చెంచూస్, కొండారెడ్డిస్ అండ్ కొండ సవరాస్ అనేసి ఈ ట్రైబ్స్ అయితే మనకి ఏపీలో ఉంటారు. వీళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం ప్రకారం వీళ్ళని పీటీజీస్‌ని పీవీటీజీస్ అనేసి ఆహ్, చేశారంటే ప్రైమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి కూడా మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ అదర్ ట్రైబ్స్ చూసుకుంటే గోండులు అంటాం కదా! గోండులు, ఎరుకులాస్ అండ్ యానాడీస్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తా ఉంటారు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ మనం అస్సలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి. బట్ మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో 4 టైప్స్ ఆఫ్ యూజెస్ అయితే ఇచ్చారు. అక్కడ చూసుకుంటే ఫస్ట్‌ది కన్జంప్టివ్ యూజ్ అంట. అంటే మనకి డైరెక్ట్‌గా అడవుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏ విధమైనటువంటి ప్రొడక్షన్ చేయకుండా జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవడానికి ఏవైతే మనకి అడవుల్లో దొరుకుతాయో వాటిని మనం కన్జంప్టివ్ యూజెస్ అని అంటాం. చూసుకుంటే ఇక్కడ ఫ్రూట్స్ గానీ, హనీ గానీ, ట్యూబర్స్, ఫైర్ రూట్స్ ఇవన్నీ మనకి డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసుకుంటాం అడవుల నుంచి. ఏ విధమైనటువంటి ప్రొడక్షను, ట్రాన్సిషనల్ ప్రాసెస్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి సెకండ్ చూసుకుంటే మార్కెటింగ్ యూజ్ అని చెప్తారు. ఈ మార్కెటింగ్ యూజెస్‌లో
టింబర్, బ్యాంబూ, మెడిసినల్ ప్లాంట్స్ ఏవైతే ఎక్స్‌పోర్ట్ చేసి మనకి క్యాష్ చేసుకుంటూ ఉంటారో కమర్షియల్ పర్పస్, వాటిని మార్కెటింగ్ యూజెస్ అని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ చూసుకుంటే మనకి బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్ గూడా వన్ టైప్ ఆఫ్ యూజ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని అండ్ ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తది. అంటే ఇక్కడ అడవులు మనకి సొసైటీకి లంగ్స్‌గా యూజ్ అవుతాయి. అంతే గదా! మన ఎర్త్‌కి లంగ్స్‌గా ఏవి యూజ్ అవుతాయంటే అడవులే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మినిమైజ్ ద టెంపరేచర్. టెంపరేచర్‌ని తగ్గించడానికి, అట్మాస్ఫియర్‌లో ఉన్నటువంటి టెంపరేచర్‌ని తగ్గించడానికి, ఎయిర్ పొల్యూషన్‌ని తగ్గించడానికి అండ్ ఆల్సో వేర్లు వచ్చేసి సాయిల్ టైప్‌ని, సాయిల్ ఎరోషన్ కాకుండా కాపాడతాయి. చెట్లకు ఉన్నటువంటి ఆహ్, వేర్లు మనకి భూమి ఇప్పుడు వర్షం గట్టిగా వరదలు గాని, వర్షం గాని వచ్చినప్పుడు కొట్టుకొని పోకుండా ఆ మట్టిని పట్టి ఉంచుతాయన్నమాట ఆ వేర్లు. సో, వీటన్నిటికి మనకి బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్‌కి ఈ ఫారెస్ట్‌లు యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఫోర్త్ టైప్ చూసుకుంటే రీసెర్చ్ అంట. ఈ రీసెర్చ్ ఎందుకు మనకి ఇక్కడ ఫారెస్ట్ కన్జర్వేషన్, ఫారెస్ట్‌ని ఏ విధంగా రక్షించాలని చెప్పేసి అండ్ అదేవిధంగా ఈ ఫారెస్ట్ నుంచి సస్టైనబుల్ యూజ్ అంటే కొంచెం మనకి యూజ్ అనేది ఫారెస్ట్‌కి హాని చేయకుండా ఏ విధంగా ఫారెస్ట్ ప్రొడక్ట్స్‌ని అనేవి యూజ్ చేసుకోవాలి అనే వాటి మీద రీసెర్చ్ జరుగుతా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. ఫస్ట్ డిఫారెస్టేషన్ అంటే ఏంటిదంటే ఫారెస్ట్ లేకోకుండా ఫారెస్ట్‌ని తగ్గించేస్తా ఉంటారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల. సో, దానివల్ల మనకి చాలా ఇష్యూస్ అయితే వస్తా ఉంటాయనమాట. అవి ఏంటిదో మనం చూద్దాం. రీజన్స్ చూసుకుంటే ఫస్ట్ కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్. ఈ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ఫారెస్ట్ ల్యాండ్‌ని రిమూవ్ చేసి అగ్రికల్చరల్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేయడం డిఫారెస్టేషన్‌కి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ రీజన్ చూసుకుంటే ది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్. రోడ్స్‌ని, డ్యామ్స్‌ని కడతా ఉంటారు కదా! అడవి ప్రాంతాల్లో. అది కూడా వన్ టైప్ ఆఫ్ రీజన్. అండ్ టింబర్ యూజెస్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి టింబర్ ఎక్కువ తీసుకోవడం, కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవడం, ఇండస్ట్రియల్ పర్పస్ ఇండస్ట్రీస్ కట్టడం గానీ, నెక్స్ట్ ఫారెస్ట్ ఫైరు అంటే అడవులు నట్టించడం, ఇవన్నీ మనకి రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. అండ్ చూసుకుంటే ఇష్యూస్ చూద్దాం. ఈ ఇష్యూస్‌లో మనకి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతది అడవులు లేకపోతే, డిఫారెస్టేషన్ అయితే. అండ్ అదేవిధంగా పొల్యూషన్ పెరిగిపోతది. సాయిల్ ఎరోజన్ ఇందాకనే మాట్లాడుకున్నాం గదా! సాయిల్ ఎరోజన్ ఎళ్ళిపోతది. లాస్ ఆఫ్ హ్యాబిటేట్ ఆఫ్ వైల్డ్ యానిమల్ జరుగుతది. అంటే వైల్డ్ యానిమల్స్‌కి అక్కడ నివసించడానికి అడవులు లేకుంటే మనకి ఊర్లలోకైతే వచ్చేస్తాయన్నమాట. ఈ ఈ ఇది ఇదొకటి జరుగుతది. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ జరుగుతది. అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూసెస్ తగ్గిపోతాయి. ఇంబాలెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఇంబాలెన్స్ అయితే ఏమేమొస్తాయి? ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్ అయితే వస్తా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఈ డిఫారెస్టేషన్ వల్ల వచ్చే ఇష్యూస్. నెక్స్ట్ చూసుకుంటే సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ గురించి మాట్లాడదాం. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటిదంటే ఫస్ట్ మనకి సమాజంలో పెరుగుతా ఉంటాం ఇళ్ళలో. ఇంటికొకరు చెట్లు నాటుకుంటే అది సోషల్ ఫారెస్ట్రీ. అంతే కదా! అంటే సొసైటీలో ఉన్నటువంటి పీపులే చెట్లను కాపాడాలనమాట. రెస్పాన్సిబిలిటీని బిల్డ్ చేసుకోవాలనమాట అడవుల పట్ల. సో, దాన్ని మనం సోషల్ ఫారెస్ట్రీ అంటాం. ఇక్కడ చూసుకుంటే మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్. మన లోకల్‌లో ఎవరైతే నివసిస్తా ఉంటారో వాళ్ళే ట్రైబ్సే చూసుకుంటే ఇప్పుడు ట్రైబ్స్ ఎక్కువ మనకి మౌంటైన్స్‌లో నివసిస్తా ఉంటే, ఆ ట్రైబ్స్ ఆ ఫారెస్ట్‌ని రక్షించుకోవాలనమాట. వాళ్ళే మేనేజ్ చేసుకోవాలంటే అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్‌లని యూజ్ చేసుకోవడం మినిమల్‌గా అండ్ అదేవిధంగా అడవుల్ని రక్షించడం కూడా వాళ్ళ బాధ్యతే అన్నట్టు ఈ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్‌లో టాపిక్‌లో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఈ 2006లో ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ ప్రకారం మనకి రైట్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఈ కమ్యూనిటీస్ యొక్క రైట్స్‌ని ఎంఫసైజ్ చేస్తారనమాట. రైట్స్ ఆఫ్ కమ్యూనిటీస్ దట్ డ్వెల్స్ ఇన్ ద ఫారెస్ట్ ఓవర్ ల్యాండ్ అండ్ అదర్ రిసోర్సెస్. మనకి ఈ అడవుల్లో నివసించే వాళ్ళ ట్రైబ్స్ గాని, ఇట్లాంటి వాళ్ళ కమ్యూనిటీస్ రైట్స్‌ని కాపాడుకుంటూ మనకి 2006లో ఒక చట్టమైతే తీసుకురావడం జరిగింది. అంతకుముందు బ్రిటిష్ చట్టాలు, అడవుల గురించి ఉన్నటువంటి బ్రిటిష్ చట్టాలు ఈ లోకల్ కమ్యూనిటీస్ గురించి, ట్రైబ్స్ గురించి అసలు పట్టించుకోలేదనమాట. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం అయితే జరిగింది. సో, మనం 2006 ఫారెస్ట్ రైట్ యాక్ట్ ప్రకారం ఆ రైట్స్ అన్నీ మనం కాపాడుకుంటూ వచ్చాం. ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 ఇక్కడ చూసుకుంటే ఫారెస్ట్ రైట్స్ అండ్ ఆక్యుపేషన్స్ ఫర్ ఎఫ్‌డిఎస్‌టి అండ్ ఓటీఎఫ్‌టి. ఎఫ్‌డిఎస్‌టి ఏంటిదంటే ఫారెస్ట్ డ్వెల్లర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట. ఇక్కడ ఓటీఎఫ్‌డి ఏంటిదంటే అదర్ ట్రైబ్స్, అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అనమాట. వీళ్ళ యొక్క రైట్స్ అండ్ వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్‌ని ఈ చట్టంలో చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ అండ్ అథారిటీస్ ఫర్ సస్టైనబుల్ యూజ్ అంటే అడవులకి ఎక్కువ హాని గాకుండా వాళ్ళ జస్ట్ ఉపాధి
వాళ్ళ జీవనోపాధి కోసం అడవుల్ని అడవుల యొక్క ప్రొడక్ట్స్‌ని ఉపయోగించుకోవచ్చు. అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా వీళ్ళ మీదే ఉందనమాట. వాళ్ళే అడవుల్ని రక్షించుకోవాలి. వాళ్ళే అడవుల నుంచి కొంచెం ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చని చెప్పి ఆ చట్టంలో ఉంది. అండ్ రెక్టిఫై కొలోనియల్ ఇంజస్టిస్ అంటే కొలోనియల్ ఇంజస్టిస్ అంటే అదే మనం ఇందాక చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఆ చట్టాల ప్రకారం ఈ కమ్యూనిటీస్‌ని నిర్లక్ష్యం చేసేసారనమాట. సో, ఆ నిర్లక్ష్యాన్ని కూడా రెక్టిఫై చేయడానికి మనకి ఈ 2006లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ మనకి కన్జర్వేషన్ ఫారెస్ట్ అంటే ఏంటిదంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతా ఉంటాయన్నమాట ఈ అడవుల్ని రక్షించడానికి. సో, దాన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటాం. సో, ఆ డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వన మహోత్సవ్ అండ్ వనం మనం అనే ప్రోగ్రామ్స్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్స్ అనేవి మనకి చాలా అవసరం. ఓకేనా? థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.